The market price of a chair is 10% more than its cost price. If the chair is sold for 300 after a discount of 140 rupees, then what will be the loss percentage? మనకి ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఏ చైర్ అనేది 10% మోర్ దెన్ ద కాస్ట్ ప్రైస్ అన్నాడు. కాస్ట్ ప్రైస్ అనేది మనం 100% అనుకుంటే 10% మోర్ అన్నాడు. ఏంటిది మార్కెట్ ప్రైస్? అప్పుడు మార్కెట్ ప్రైస్ ఏమవుతుంది? 110% అవుతుంది. ఇక్కడ మనకు చైర్ ఈజ్ సోల్డ్ ఫర్ ₹300. సేలింగ్ ప్రైస్ ఆఫ్ ద చైర్ అనేది ఎంత? 300 ఆఫ్టర్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 140 రూపీస్. అప్పుడు మార్కెట్ ప్రైస్ ఏమవుతుంది? సేలింగ్ ప్రైస్ ప్లస్ డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ మార్కెట్ ప్రైస్ కాబట్టి మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ 440. మనకు మార్కెట్ ప్రైస్ పర్సంటేజ్ ఎంత? 440 ఉంది. 110% ఈజ్ ఈక్వల్ టు 440 అయినప్పుడు 1% ఈజ్ ఈక్వల్ టు 4. 100% ఆఫ్ ద కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది? 400 రూపీస్ అవుతుంది. కాస్ట్ ప్రైస్ 100% ఈజ్ ఈక్వల్ 400 రూపీస్. మనకి ఇక్కడ ఏమంటుంది? ద చైర్ ఈజ్ సోల్డ్ ఫర్ 300. సేలింగ్ ప్రైస్ ఆఫ్ ద చైర్ ఎంత? 300 రూపీస్. దెన్ వాట్ విల్ బి ద లాస్ట్ పర్సంటేజ్ అని అంటారు. లాస్ట్ పర్సంటేజ్ ఎంత? కాస్ట్ ప్రైస్ 400, సేలింగ్ ప్రైస్ 300. లాస్ట్ ఎంత? 100 రూపీస్. కాస్ట్ ప్రైస్ 400 ఇంటూ 100. 20 విల్ బి ఆన్సర్. 4 1 425. 25% అనేది మనకు లాస్ట్ పర్సంటేజ్ అవుతుంది.